శ్రీ బాలాభుజంగ స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. జగద్యోని రూపాం సువేశీం చ రక్తాం గుణాతీత సంజ్ఞాం మహాగుహ్య గుహ్యాం మహాసర్పభూషాం భవేశాది పూజ్యాం మహోత్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం భజేహం హి నిత్యాం. జగత్తుకు మూల కారణమైనది, చక్కని వస్త్రాలు ధరించినది, ఎర్రని వర్ణంలో ఉన్నది, త్రిగుణాలకు అతీతమైనది, అత్యంత రహస్యమైన వాటికన్నా రహస్యమైనది, గొప్ప సర్పములను ఆభరణాలుగా ధరించినది, శివుడు మొదలైన దేవతలచే పూజింపబడేది, అత్యంత ఉగ్రరూపిణి అయిన ఆ బాల స్వరూపిణిని నేను నిత్యము భక్తితో సేవిస్తున్నాను. ఈ శ్లోకంలో అమ్మవారి పరాశక్తి స్వరూపాన్ని వర్ణించారు. ఆమె ఈ జగత్తుకు మూల కారణం, అంటే సృష్టికి ఆది. రక్తాం అనగా ఎర్రని వర్ణం, ఇది రజోగుణానికి, సృష్టికి, శక్తికి ప్రతీక. అయితే వెంటనే గుణాతీత సంజ్ఞాం అని చెప్పడం ద్వారా ఆమె సత్వరజస్తమో గుణాలకు అతీతమైనదని, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అని స్పష్టం చేస్తున్నారు. మహాసర్పభూషాం అంటే సర్పాలను ఆభరణాలుగా ధరించడం. సర్పాలు కుండలిని శక్తికి, కాలానికి, పునర్జన్మకు సంకేతం. శివుడు మొదలైన దేవతలే ఆమెను పూజిస్తారు అనడం ఆమె సర్వోన్నత స్థానాన్ని సూచిస్తుంది. బాల అంటే చిన్న పిల్ల అని అర్థం. ఆమె నిత్య యౌవనవతి, సృష్టి ఆదిలో ఉన్న శక్తి స్వరూపం. ఉగ్రరూపంలో ఉన్న ఆమె భక్తులను కాపాడే చల్లని తల్లి. మహాస్వర్ణవర్ణాం శివపృష్ఠ సంస్థాం మహాముండమాలాం గళే శోభమానాం మహాముండమాలాం గళే శోభమానాం మహాజన్మవస్త్రాం మహాశంఖహస్తాం మహోత్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం మహోత్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం. గొప్ప బంగారు వర్ణంలో ప్రకాశించేది, శివునిపై ఆసీనురాలైనది, మెడలో గొప్ప కపాలమాలను ధరించినది, గొప్ప కపాలమాలను ధరించి శోభిల్లుతూ ఉన్నది, గొప్ప చర్మాన్ని వస్త్రంగా ధరించినది, చేతిలో మహాశంఖమును పట్టుకున్నది, అత్యంత ఉగ్రరూపిణి అయిన ఆ బాలా స్వరూపిణిని నేను నిత్యము భక్తితో సేవిస్తున్నాను. ఇక్కడ అమ్మవారి ఉగ్ర స్వరూపాన్ని మరింత వివరిస్తున్నారు. స్వర్ణవర్ణాం అనగా బంగారు కాంతి, ఇది జ్ఞానానికి, దివ్యత్వానికి చిహ్నం. శివపృష్ఠ సంస్థాం అంటే శివునిపై కూర్చుని ఉండడం. ఇది శక్తి లేకుండా శివుడు శవం వంటివాడని, శక్తియే శివునికి చైతన్యాన్ని ఇస్తుందని చెప్పే తాంత్రిక సిద్ధాంతాన్ని సూచిస్తూ ఉన్నది. మహాముండమాలాం కపాలమాల అహంకారాన్ని, మాయను జయించిన దానికి ప్రతీక. ఇది అక్షరమాలలోని అక్షరాలకు కూడా సంకేతం. మహాజన్మ వస్త్రాం జంతు చర్మాన్ని ధరించడం ప్రకృతిపై ఆమెకు ఉన్న అధికారాన్ని, నిర్లిప్తతను సూచిస్తుంది. మహాశంఖహస్తాం శంఖం నాదబ్రహ్మ స్వరూపం, ఓంకారానికి ప్రతీక. సదా సుప్రసన్నం భృతా సూక్ష్మం వరాభీతిహస్తం ధృతావక్షపుస్తాం మహాకిన్నరేసిం భగాకార విద్యాం మోత్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం భజేహం నిత్యాం భజేహం హి నిత్యాం. ఎల్లప్పుడూ మిక్కిలి ప్రసన్నంగా ఉండేది,
సూక్ష్మాతి సూక్ష్మమైన రూపమును ధరించినది, వరద అభయముద్రలను చేతులతో చూపేది, జపమాలను పుస్తకమును ధరించినది, గొప్ప కిన్నరులకు అధిపతి, భగస్వరూపమైన విద్యారూపిణి, అత్యంత ఉగ్రరూపిణి అయిన ఆ బాలాస్వరూపిణిని నేను నిత్యము భక్తితో సేవిస్తున్నాను. ఆమె ఉగ్రరూపిణి అయిన భక్తుల పట్ల ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటుందని ఈ శ్లోకం చెప్తుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండటం అంటే ఆమెను సాధారణ ఇంద్రియాలతో గ్రహించలేమని, ఆమె చైతన్య రూపంలో అంతటా వ్యాపించి ఉందని అర్థం. వరద అభయహస్తాలు భక్తుల కోరికలు తీర్చి భయాన్ని పోగొడతాయని సూచిస్తాయి. అక్షమాల పుస్తకం ఆమె జ్ఞానస్వరూపిణి అని, సరస్వతి తత్వాన్ని కూడా కలిగి ఉందని తెలుపుతుంది. భగాకార విద్యాం అనేది శ్రీ విద్యలోని ఒక రహస్యమైన అంశాన్ని సూచిస్తుంది. ఆమె దివ్యమైన జ్ఞానస్వరూపిణి అని అర్థం. తినీం తీకినీనాం రవాం కింకిణీనాం హహా హా మహాలాపశబ్దాం తథైథై తథైతై మహానుజ్యనుజ్యాం మహోద్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం భజేహం హి నిత్యాం. తిని తీకిని వంటి కింకిణుల శబ్దాలు చేసేది, హహా హహా అంటూ గొప్ప అట్టహాసం చేసేది, తథైథై తథైతై అనే లయకు అనుగుణంగా గొప్ప నాట్యం చేసేది, అత్యంత ఉగ్రరూపిణి అయిన ఆ బాలా స్వరూపిణిని నేను నిత్యము భక్తితో సేవిస్తున్నాను. ఈ శ్లోకం అమ్మవారి చైతన్యవంతమైన లయబద్ధమైన స్వరూపాన్ని వర్ణిస్తుంది. ఆమె నడకలో నాట్యంలో వచ్చే గజ్జెల శబ్దాలు ఆమె అట్టహాసం విశ్వరంలో చలనాన్ని శక్తి ప్రసారాన్ని సూచిస్తాయి. ఆమె చేసే నాట్యం శివుని తాండవంలాగా సృష్టి స్థితి లయ కారకమైనది. ఈ శబ్దాలు నాట్యం బీజాక్షరాలలాగా శక్తివంతమైనవి. ఆమె కేవలం నిశ్చలమైన దేవత కాదు, నిరంతరం కదిలే నాట్యమాడే విశ్వశక్తి. ననారీ రీరీ మహాయోగేశ శంభూ సో రక్తపానం పసో రక్తపానం ధిమింధిం ధిమింధిం మృదంగస్య శబ్దాం మహోద్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం భజేహం హి నిత్యాం. ననా నారీ రీరీ వంటి గొప్ప గీతాలతో కూడినది, హుహు ఊహుహు వంటి శబ్దాలు చేస్తూ రక్తాన్ని తాగేది, ధిమింధీం ధిమింధీం అనే మృదంగ శబ్దాలతో కూడినది, అత్యంత ఉగ్రరూపిణి అయిన ఆ బాలాస్వరూపిణిని నేను నిత్యం భక్తితో సేవిస్తున్నాను. ఇక్కడ అమ్మవారి రౌద్ర రూపం సంహార క్రియ వర్ణించబడింది. ఆమె చేసే నాట్యానికి గీతానికి మృదంగ నాదానికి మధ్య ఆమె రక్తపానం చేస్తుంది. ఇది రాక్షసుల రక్తాన్ని తాగడాన్ని సూచిస్తుంది. తాత్వికంగా భక్తులలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను చెడు గుణాలను ఆమె సంహరించి ఆ రక్తాన్ని స్వీకరిస్తుంది అని అర్థం. అంటే ఆమె భక్తులను అంతర్గతంగా శుద్ధి చేస్తుంది అని. మహాచక్ర సంస్థాం త్రిమాత్రా స్వరూపం శివార్ధాంగభూతం మహాపుష్పమాలాం మహాదుఃఖహర్త్రీం మహాప్రేత సంస్థాం మహోద్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం భజేహం హి నిత్యాం. గొప్ప చక్రమునందు నివసించేది అంటే
అంటే శ్రీచక్రంలో నివసించేది ఆ ఊ మా అనే 3 మాత్రల స్వరూపిణి, అంటే ఓంకార స్వరూపిణి. శివుని శరీరంలో సగభాగమైనది, గొప్ప పుష్పమాలను ధరించినది, గొప్ప దుఃఖాలను పోగొట్టేది, మహాప్రేతముపై ఆసీనురాలైనది, అత్యంత ఉగ్రరూపిణి అయిన ఆ బాలాస్వరూపిణిని నేను నిత్యము భక్తితో సేవిస్తున్నాను. మహాచక్ర సంస్థాం అంటే ఆమె శ్రీచక్రంలో నివసించే శ్రీ విద్యా స్వరూపిణి. త్రిమాత్రా స్వరూపం అంటే ఆమె ప్రణవమైన ఓంకార స్వరూపం. శివార్ధాంగభూతం అనేది అర్ధనారీశ్వర తత్వాన్ని, శివశక్తుల అభేదాన్ని సూచిస్తుంది. మహాప్రేత సంస్థాం అంటే చైతన్యం లేని శివునిపై ఆసీనురాలై ఉండటం. శక్తియే శివునికి చలనాన్ని, జీవాన్ని ఇస్తుందని దీని అర్థం. భక్తుల యొక్క గొప్ప దుఃఖాలను కూడా ఆమె తొలగించగల కరుణామయి. స్ఫురత్పద్మవక్త్రాం హిమాంసోః కలాపాం మహాకోమలాంగీం సురేశేన మాన్యాం జగత్పాలన ఏకాగ్రచిత్తాం సుపుష్టాం మహోద్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం. వికసించిన పద్మం లాంటి ముఖం కలది, చంద్రుని కిరణాల లాంటి కాంతి కలది, మిక్కిలి కోమలమైన అంగములు కలది, దేవేంద్రునిచే గౌరవింపబడేది, జగత్తును పాలించడం అందే ఏకాగ్రమైన చిత్తం కలది, చక్కగా పరిపుష్టమైనది, అత్యంత ఉగ్రరూపిణి అయిన ఆ బాలా స్వరూపిణిని నేను నిత్యము భక్తితో సేవిస్తున్నాను. ఈ శ్లోకం ఆమె ఉగ్ర రూపానికి భిన్నంగా సౌందర్య కరుణామూర్తిత్వాన్ని వర్ణిస్తుంది. ఆమె ముఖం పద్మంలాగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆమె శరీరం కోమలమైంది. ఆమె ఉగ్రంగా కనిపించినా ఆమె చిత్తం ఎల్లప్పుడూ జగత్తుని ఎలా పాలించాలి, రక్షించాలి అనే దానిపైనే లగ్నమై ఉంటుంది. ఇది తల్లి యొక్క లక్షణం. బయటకు కఠినంగా కనిపించిన లోపల బిడ్డల సంరక్షణ గురించి ఆలోచిస్తుంది తల్లి. మహాదైత్యనాశీం సురానిత్యపాలీం మహాబుద్ధిరాశిం కవీనాం ముఖస్థాం జటీనాం హృదిస్థాం మనోనాం శిరస్థాం మహోత్యుగ్రబాలాం భజేహం హి నిత్యాం. రాక్షసులను నాశనం చేసేది, దేవతలను నిత్యం పాలించేది, గొప్ప బుద్ధికి నిధి లాంటిది, కవుల నోట ఉండేది, జడలు ధరించిన మునుల హృదయాలలో ఉండేది, మంత్రాలకు శిరస్సు లాంటిది, అత్యంత ఉగ్రరూపిణి అయిన ఆ బాలాస్వరూపిణిని నేను నిత్యము భక్తితో సేవిస్తున్నాను. ఈ శ్లోకం ఆమె రక్షణ, జ్ఞాన ప్రదాతృత్వ లక్షణాలను వివరిస్తుంది. ఆమె దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. ఆమె కేవలం శక్తి స్వరూపిణి మాత్రమే కాదు, జ్ఞాన స్వరూపిణి కూడా. అందుకే కవుల వాక్కులో, ఋషుల హృదయంలో మంత్రాల సారంగా ఆమె నివసిస్తుంది. అంటే వాక్సిద్ధి, జ్ఞానం, మంత్రసిద్ధి అన్నీ ఆమె అనుగ్రహం వల్లనే కలుగుతాయి. భుజంగాఖ్యం మహాస్తోత్రం త్రీషు లోకేషు దుర్లభం మహాసిద్ధిప్రదం దివ్యం చతుర్వర్గ ఫలప్రదం. భుజంగా అనే పేరు గల ఈ గొప్ప స్తోత్రం 3 లోకాలలోనూ చాలా దుర్లభమైనది.
ఇది గొప్ప సిద్ధులను ఇచ్చేది, దివ్యమైనది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థ ఫలాలను ప్రసాదించేది. ఇప్పటి నుండి స్తోత్రం యొక్క ఫలశ్రుతి అంటే దీనిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పబడుతున్నాయి. ఈ స్తోత్రం సామాన్యమైనది కాదని, ముల్లోకాలలోనూ దొరకడం కష్టమని చెప్పడం ద్వారా దీని గొప్పతనాన్ని నొక్కి చెబుతున్నారు. ఇది కేవలం కోరికలు తీర్చడమే కాక జీవుని అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని కూడా ఇస్తుందని చెప్పబడింది. సర్వక్రతు ఫలం భద్రే సర్వవ్రత ఫలం తథా సర్వదానోద్భవం పుణ్యం లభతే నాత్ర సంశయ. ఓ కళ్యాణి, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా అన్ని యజ్ఞాల ఫలం, అలాగే అన్ని వ్రతాల ఫలం, అన్ని దానాల వలన పుట్టే పుణ్యం లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ స్తోత్ర పారాయణ యొక్క మహిమను ఈ శ్లోకం వివరిస్తుంది. ఎన్నో కష్టతరమైన యజ్ఞాలు, వ్రతాలు, దానాలు చేయడం ద్వారా ఎంత పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం కేవలం ఈ స్తోత్రాన్ని భక్తితో చదవడం ద్వారా లభిస్తుందని చెప్పడం దీని విశిష్టతను తెలియజేస్తుంది. వివాదే కలహే ఘోరే మహాదుఃఖే పరాజయే గ్రహదోషే మహారోగే పఠేత్ స్తోత్రం విచక్షణ. వివాదాలలో, భయంకరమైన కలహాలలో, గొప్ప దుఃఖంలో, ఓటమి సంభవించినప్పుడు, గ్రహదోషాలు ఉన్నప్పుడు, తీవ్రమైన రోగాల బారిన పడినప్పుడు వివేకవంతుడు ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఈ స్తోత్రం కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకే కాక లౌకిక జీవితంలోని కష్టాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే వివిధ రకాలైన సమస్యల నుండి బయటపడటానికి ఇది ఒక దివ్యమైన సాధనంగా సూచించబడింది. సర్వే దోషా వినశ్యంతి లభతే వాంఛితం ఫలం దూతీయాగే పఠేద్దేవి సర్వశత్రుక్షయో భవేత్. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అన్ని దోషాలు నశిస్తాయి, కోరిన ఫలం లభిస్తుంది. ఓ దేవి, దూతీ యాగంలో దీనిని పఠిస్తే సర్వశత్రువుల నాశనం జరుగుతుంది. ఈ స్తోత్ర పారాయణ వల్ల సకల దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని ఈ శ్లోకం భరోసా ఇస్తుంది. ప్రత్యేకించి దూతీ యాగం లాంటి తాంత్రిక ప్రక్రియలలో దీనిని పఠించడం ద్వారా శత్రువులపై విజయం సాధించవచ్చని చెప్పబడింది. మహాచక్రే పఠేద్దేవి లభతే పరమం పదం పూజాంతే పఠతే భక్త్యా మహాబలి ఫలప్రదం. ఓ దేవి, శ్రీచక్ర పూజలో దీనిని పఠిస్తే పరమపదమైన మోక్షం లభిస్తుంది. పూజ చివరలో భక్తితో పఠిస్తే మహాబలి ఇచ్చినంత ఫలం లభిస్తుంది. శ్రీచక్ర ఆరాధనలో ఈ స్తోత్రానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ శ్లోకం వివరిస్తుంది. శ్రీచక్ర పూజ సమయంలో దీనిని పఠించడం సాధకుని మోక్ష మార్గం వైపు నడిపిస్తుంది. సాధారణ పూజల తర్వాత పఠించినా కూడా అది ఒక గొప్ప యాగం లేదా బలి ఇచ్చినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. పితృగేహే తుర్యపథే శూన్యాగారే శివాలయే బిల్వమూలే చ ఏకవృక్షే రతో మధు సమాగమే పఠే స్తోత్రం మహేశాని జీవన్ముక్త సముచ్యతే త్రికాలం పఠతే నిత్యం
దేవీ పుత్రత్వమాప్నుయాత్. ఓ మహేశ్వరి, పితృగృహంలో 4 దారులు కలిసే చోట, నిర్మానుష్యమైన ఇంట్లో, శివాలయంలో, బిల్వవృక్షం మొదట్లో, ఒంటరి వృక్షం కింద, రతి సమయంలో, మధుపాన సమయంలో ఈ స్తోత్రాన్ని పఠించేవాడు జీవన్ముక్తుడని చెప్పబడతాడు. దీనిని నిత్యం 3 సార్లు పఠించేవాడు దేవికి పుత్రుడయ్యే అర్హతను పొందుతాడు. ఈ శ్లోకాలు, ఈ స్తోత్ర పఠనానికి నియమిత స్థల కాలాల అవసరం లేదని, ఏకాగ్రతతో ఎక్కడ ఎప్పుడు పఠించినా దాని ఫలం దక్కుతుందని సూచిస్తున్నాయి. అంతటి శక్తివంతమైన ఈ స్తోత్రాన్ని పఠించేవాడు జీవించి ఉండగానే ముక్తిని పొందుతాడని, నిత్యం పఠించేవాడు సాక్షాత్తు అమ్మవారికి పుత్రునితో సమానుడై ఆమె పూర్తి అనుగ్రహానికి, రక్షణకు పాత్రుడవుతాడని చెప్పబడింది. ధన్యవాదాలు.